హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారీ అండి, ఈరోజు అయితే రెసిపీస్తో రావట్లేదు. నేను బాగా రోజులైంది, 4-5 డేస్ అవుతుంది నేను యూట్యూబ్లో ఏ రెసిపీస్ పెట్టక. నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళాను. అక్కడ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, అక్కడ చాలా సౌండ్స్ ఉన్నాయి. ఆ సౌండ్స్లో వాయిస్ టోన్ ఇవ్వడం చాలా కష్టమైంది నాకు. అందుకే నేను ఈ మధ్య వీడియోస్ ఏం పెట్టలేకపోయాను. దానికి నేను సారీ. మేము జర్నీ చేసింది మీకు వీడియో తీసి ఒకసారి చూపిద్దామని తీశాను. కామారెడ్డికి అయితే వచ్చేసాను నేను. కామారెడ్డి బస్సులో అయితే బాగా రష్ ఉంటుందండి, అస్సలు సీట్లు దొరకవు, చాలా కష్టం అవుతుంది. కామారెడ్డి రావాలంటేనే ఒక్కొక్కసారి భయం అవుతుంది నాకు. ఎందుకంటే వాళ్ళు రష్ బాగా ఉండడం వల్ల అసలు పిల్లల్ని తీసుకొని రావడం చాలా కష్టమవుతుంది. ఇలా అట్లనో ఇట్లనో నాకైతే మాచారెడ్డి దాకా కొద్దిగా సీట్కి కష్టమైంది. ఇక మాచారెడ్డి చౌరస్తా తర్వాత ఆ సీట్ అయితే బాగానే దొరికాయి మాకు. ఇక మా పిల్లలకి నాకు బాగానే సీట్లు దొరికాయి. మేమైతే బాగానే కూర్చున్నాం. ఇక అక్కడి నుంచి ఇక మా చిన్నోడైతే అసలు కుదురుగా అసలే కూర్చోడు ఒక దగ్గర. బస్సులో కూడా హడావిడి చేస్తూ ఉన్నాడు నాతో. ఇక ఆయన బాగానే ఆడుకున్నాడు బస్సులో. వాళ్ళకు బాగానే అనిపించింది జర్నీ. వాళ్ళకు సంతోషం ఏంటంటే అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం అన్నట్టు సంతోషం వాళ్ళకు. వాళ్ళ సంతోషంలో వాళ్ళు ఉన్నారు. అయితే నేనైతే మా నాన్నకైతే ఫోన్ చేశాను. బస్ స్టాండ్ దగ్గరలోనే ఉన్నాను నాన్న, వచ్చి తీసుకెళ్ళండి నాన్న అని చెప్పాను మా నాన్నగారికి. తను కూడా వస్తున్నా అన్నాడు. ఇక బస్ స్టాండ్కి అయితే చేరుకున్నానండి. బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను, కామారెడ్డి బస్ స్టాండ్కి. జర్నీ కూడా బాగానే అయింది మాకైతే. హ్యాపీగానే వచ్చాను నేను. అసలు పెళ్ళి కోసం వచ్చాను నేను. పెళ్ళి ఉంది ఇక్కడ మా చుట్టాలది, అందుకే సడన్గా రావాల్సి వచ్చింది. ఇక మా నాన్నైతే వస్తున్నా అన్నారు. ఎక్కడ ఉన్నారో ఏమో చూస్తున్నాను నేను మా నాన్న కోసం. నాన్నైతే వచ్చేసారు. నాన్న రాగానే అసలు నన్ను ఎవరోలా చూస్తున్నారు, పిల్లల్ని మాత్రం దగ్గర తీసుకున్నాడు. నేను ఉన్నానా లేనా అని కూడా చూడట్లేదు మా నాన్న. ఆయనకు పిల్లలు ఉంటే చాలు, ఇక ఆయన పిల్లల్ని పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు, చూసారా. ఇక తను పిల్లల్ని తీసుకొని ఇక నేనైతే ఇంటికాడికి వచ్చేసాను. మా మమ్మీ అయినా నన్ను చూసి హ్యాపీగా ఫీల్ అవుతుందని అనుకున్నాను, కానీ తను కూడా నన్ను మాత్రం చూడలేదు. ఫస్ట్ పిల్లల్ని చూసింది. పిల్లల్ని చూసాకనే హ్యాపీగా ఫీల్ అయింది మా అమ్మ. తర్వాత నన్ను చూసింది. మా చిన్నోడైతే పెళ్ళిళ్ళు కూడా హడావిడి వాడిది, ఎక్కడైనా ఆడుకుంటూనే ఉంటాడు. ఇలా పెళ్ళి ఫంక్షన్ హాల్ అండి ఇది. ఫంక్షన్ హాల్ బాగుంది, చాలా బాగుంది, కొత్తగా అయిందట. నేనైతే వెళ్ళలేదు, సిరిసిల్ల రోడ్లోనే ఉంది ఇది. చాలా బాగుంది ఏసీ ఫంక్షన్ హాల్. ఇంకా చూసారు కదా, పెళ్ళి కూతురు అయితే రాలేదు, మేము వచ్చేసాము. ఇక పెళ్ళి కూడా చాలా బాగా అయిందండి, చాలా సూపర్గా అయింది పెళ్ళి. వాళ్ళు తినే ఐటమ్స్ కూడా చాలా బాగా పెట్టారు, సూపర్గా పెట్టారండి ఐటమ్స్ కూడా. చాలా బాగా చేసింది పెళ్ళి. ఆ తర్వాత పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు ఎంట్రీ మాత్రం చాలా సూపర్గా అయిందండి. వాళ్ళకు మనలోసారి చెప్తున్నాను, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉండండి. మీకు దేవుడు చల్లగా ఉంచాలి, హ్యాపీగా ఉంచాలి.